తిరుపతిని యాంకర్ హబ్గా చేసి జాతీయ అంతర్జాతీయ పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా శుక్రవారం తిరుపతిలోని తాజ్ హోటల్లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలో జరుగుతున్న పర్యాటక రంగ అభివృద్ధి, పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పన, నూతన పర్యాటక పాలసీ 2024-29, పర్యాటక భూ కేటాయింపుల విధానం తదితర పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని, పర్యాటకంగా తిరుపతిలో ఉన్న అవకాశాలను వివరించారు. అదేవిధంగా మంత్రి దుర్గేష్తో పాటు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు అజయ్ జైన్, అమ్రాపాలి ఖాటాలు కొత్త పెట్టుబడులు ప్రతిపాదన, తిరుపతిని కొత్త ఐఎన్సీ గమ్యస్థానంగా ప్రోత్సహించడం, కార్వాన్ టూరిజం, హౌస్ బోట్లు, హోమ్ స్టే, అడ్వెంచర్ టూరిజం, ఎక్స్పీరియన్స్ సెంటర్తో పాటు టూర్ ప్యాకేజీలు అనుసంధానం, టూరిజం కొత్త పాలసీలపై సమ్మిట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ ఇన్వెస్టర్లతో, హోమ్ స్టే ఆపరేటర్లతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. పర్యాటక రంగ ఉన్నతాధికారులు, ఇతర అధికారుల పనితీరును మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసించారు. పెట్టుబడిదారులకు సరైన మార్గదర్శకత్వం అందించేందుకు టూరిజం టీం నిత్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను తగిన ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఏడాది కాలంలోనే దాదాపు 12,000 కోట్లు పర్యాటక పెట్టుబడులు సాధించామంటే ఇన్వెస్టర్లలో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం స్పష్టమవుతుందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఇది సామాన్య విషయం కాదని తెలిపారు. ఈ సందర్భంగా రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు, పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడులతో రండి అని పర్యాటక పెట్టుబడిదారులకు మంత్రి దుర్గేష్ ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో టెంపుల్ టూరిజంకు ప్రఖ్యాతిగాంచిన తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో రీజనల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించి ప్రసంగించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడలో ఈ తరహా రీజనల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో నిర్వహించి స్థానికంగా పర్యాటక రంగంలో ఉన్న అవకాశాలను వెల్లడించామని తెలిపారు. తద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పెట్టుబడులకు ఆహ్వానించామని తెలిపారు. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు. రాయలసీమలో ప్రత్యేకించి తిరుపతిలో టెంపుల్ టూరిజంతో పాటు స్థానికంగా ఉన్న ప్రకృతి సౌందర్య ప్రాంతాలను, వాటర్ ఫాల్స్, టైగర్ రిజర్వర్, పర్యాటకులను ఆకర్షిస్తున్న వివిధ పర్యాటక ప్రదేశాలను, పురాతన కట్టడాలు, చారిత్రాత్మక కోటలకు విస్తృత ప్రచారం కల్పించి మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి దుర్గేష్ అన్నారు. అంతేకాక వీటన్నిటిని కలిపి టూరిజం సర్క్యూట్గా చేయాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. అందులో భాగంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తుడు యాత్రికుడుగా మారి 2-3 రోజులు ఇక్కడే ఉండి సమీపంలోని ఇతర పర్యాటక ప్రాంతాలకు దర్శించేలా ప్రణాళిక రూపొందించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. నేలపట్టులోని పక్షుల విహార కేంద్రాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తద్వారా పర్యాటక పురోగతితో పాటు ఉపాధి అవకాశాలను బలోపేతం చేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. స్థానిక పర్యాటకులతో పాటు ఇతర ప్రాంత పర్యాటకులను ఆకర్షించే అంశంపై దృష్టి సారించామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో కలిసి పర్యాటకంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టగలిగితే డెస్టినేషన్ వెడ్డింగ్కు అవసరమైన కళ్యాణ మండపాలు, సదుపాయాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. క్యారవాన్ టూరిజంకు విస్తృత స్పందన వస్తుందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఏపీలో క్యారవాన్ టూరిజం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తద్వారా పర్యాటకులకు వసతి సౌకర్యం కలుగుతుందని తెలిపారు. రాయలసీమలోని శేషాచలం అడవుల్లో అడ్వెంచర్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, ట్రక్కింగ్ తదితర ప్రక్రియను ప్రవేశపెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నామని తెలిపారు. ఎర్రచంద్రం లభిస్తున్న ఈ ప్రాంతంలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా తర్వాత అత్యధిక అడవులున్న ప్రాంతంగా పేరుగాంచిన తిరుపతి అటవీ ప్రాంతంలో ఏకో టూరిజం అభివృద్ధి చేస్తామని తెలిపారు. విదేశీ పర్యాటకులు హోమ్ స్టేలో ఉండేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారని తెలిపారు. స్పష్టమైన ప్రతిపాదనలతో, ఆలోచనతో పర్యాటక అభివృద్ధి చేపట్టేందుకు ముందుకు వచ్చే ఇన్వెస్టర్లకు ప్రభుత్వం అవసరమైన భూమి, రాయితీలు, ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు త్వరితగతిన జారీ చేస్తామని తెలిపారు. ఇన్వెస్టర్లపై భారం పడకుండా తక్కువ ఖర్చయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో పర్యాటక మంత్రి పర్యాటక అభివృద్ధి చేయలేకపోవడం వల్ల పర్యాటక రంగం కుంటుపడిందని తెలిపారు. పర్యాటకాన్ని పట్టించుకోకపోవడం వల్ల రతనాల సీమగా ఉండాల్సిన రాయలసీమ ఎలా మారిందో చూస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పర్యాటక పెట్టుబడులు శూన్యమని తెలిపారు. ఋషికొండను మాత్రం రాజ్య ప్రసాదంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోమ్ స్టే, పర్యాటక పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలను ఎండీ ఆమ్రాపాలి ఖాటా ఇన్వెస్టర్లకు వివరించారు. స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీలు, క్వాలిటీ సర్టిఫికేట్స్,
పవర్ ఛార్జీలు, జీఎస్టీ తదితర అంశాలను వివరించారు. ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీ టీడీసీ ఎండీ, ఏపీ టీఈసీ ఆమ్రాపాలి కాటా, జిల్లా అధికార యంత్రాంగం, నరసింహ యాదవ్, సుగుణమ్మ, డాక్టర్ పసుపురెడ్డి హరిప్రసాద్, టూరిజం ఆపరేటివ్ అసోసియేషన్ అధ్యక్షులు విజయమోహన్, సిఐఐ దామోదర్ నాయుడు, ఔత్సాహిక ఇన్వెస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి ఇచ్చినటువంటి వెసులుబాటు కానివ్వండి, ప్రోత్సాహం కానివ్వండి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించినటువంటి నూతన పర్యాటక పాలసీ 2024-29, అదేవిధంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం, ఈ అంశాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పర్యాటక రంగం పరుగులు తొడుతున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తించాం. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో ఈ తరహా పెట్టుబడిదారుల సదస్సును ఏర్పాటు చేసుకుని ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో తిరుపతి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని అందిపుచ్చుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పెట్టుబడిదారులు ముందుకొచ్చి కేవలం రిలీజియస్ టూరిజం వరకే పరిమితమైనటువంటి ఈ ప్రాంతంలో దానికి మించి ఇతరత్ర పర్యాటక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అది ఎకో టూరిజం కానివ్వండి, హెలీ టూరిజం కానివ్వండి, వెల్నెస్ టూరిజం కానివ్వండి, అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ఇలాంటి రకరకాల టూరిజం యాక్టివిటీస్లో దాంతోపాటు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో ఎవరైతే ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకు వస్తారో వారికి సహకారాన్ని అందించి ప్రభుత్వ పరంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి తద్వారా ఈ ప్రాంతాన్ని రిలీజియస్ టూరిజంతో పాటు ఇతరతర టూరిజంలో కూడా అభివృద్ధి చేయడానికి వీలుగా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. తక్కువ సమయంలో సమాచారం ఇచ్చినప్పటికీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు కానివ్వండి, ఇతరతర ఔత్సాహికులు కానీ రావడం జరిగింది. వీరందరికీ ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. మీరు పెట్టుబడితో ముందుకు రండి. ఒక పక్కన మీకు అవసరమైనటువంటి ల్యాండ్ పార్సిల్ ఇవ్వడం కానివ్వండి, దాంతోపాటు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం వల్ల ఎస్జిఎస్డి రీఎంబర్స్మెంట్ కానివ్వండి, లేకపోతే పవర్ ఛార్జెస్ విషయంలో రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఇతరత్ర ఏవైతే పొందుపరిచామో వాటన్నిటిని మీకు అందిస్తాం, మీరు ముందుకు రండి అని చెప్పి ఆహ్వానించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఇందులో భాగంగా ఇవాళకే మేము రమారమి 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మొన్న విజయవాడలో జరిగినటువంటి సదస్సులో పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. వారందరితో ఎంఓయూలు చేసుకున్నాం. అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి 1-to-1 కూర్చుని ఇక్కడికి వచ్చినటువంటి పెట్టుబడిదారులతో మాట్లాడి వారు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారనేటువంటి దాన్ని తీసుకుని వారికి సహకారాన్ని ఇచ్చి వాటన్నింటిని కూడా పట్టాలు ఎక్కించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి ఇవాళ ఈ సదస్సుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా ఉత్సాహంగా అందరూ ముందుకొచ్చారు. ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున విచ్చేశారు. అందరం కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు, పెట్టుబడిదారులు అందరం కలిసి ఈ ప్రాంతాన్ని కేవలం రిలీజియస్ టూరిజం వరకు పరిమితం కాకుండా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో మనకి వాటన్నిటినీ కూడా డెవలప్ చేయడానికి ముందుకు వెళ్తామనేటువంటి మాటని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మాకు వచ్చినటువంటి కొత్త రకమైనటువంటి విధానాల్లో గత ప్రభుత్వం ఏనాడు కూడా ₹1 ఖర్చు పెట్టలేదు పర్యాటక రంగం మీద. పెట్టుబడిదారులు ఎవరన్నా వస్తే వాళ్ళని నిరాశపరిచింది తప్పితే ఎక్కడా కూడా వాళ్ళని ప్రోత్సాహపరిచేటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఈ ప్రాంతానికి చెందినటువంటి పర్యాటక శాఖ మంత్రి ఆ రోజు ఉన్నప్పటికీ కూడా, ఈ ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా ఏనాడు కూడా ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేయలేదు. దాంతోపాటు మనకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సుందరమైన ప్రదేశాలు, నేలపట్టు కానివ్వండి, తలకోన కానివ్వండి, ఫ్లెమింగో ఫెస్టివల్ క్రితం సంవత్సరం అక్కడ సూళ్లూరుపేట ఎమ్మెల్యే గారి నేతృత్వంలో చేశాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా మళ్ళీ ఇతరత్ర కార్యక్రమాలను చేపట్టి ఫెస్టివల్స్ని ఏర్పాటు చేసి ఆ ఫెస్టివల్స్ ద్వారా మరింత మంది పెట్టుబడిదారులను ఆకర్షించి తద్వారా పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. ఇవన్నీ చూసి ఓర్వలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. ఓ పక్కన పర్యాటక రంగం విషయంలో కానివ్వండి,
యూరియా విషయంలో కానివ్వండి, లేకపోతే తిరుపతి దేవస్థానం విషయంలో కానివ్వండి, మెడికల్ కాలేజీల విషయంలో కానివ్వండి, వీటన్నిటినీ ఇవాళ ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ చీకొట్టారు. ఇప్పటికే మళ్ళీ కూడా చీకొట్టించుకునే పరిస్థితి వాళ్ళు తెచ్చుకుంటున్నారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పెట్టుబడిదారులకి పూర్తి స్థాయిలో సహకారం అందించి ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంలో వృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చెప్పారు కదా, స్పీకర్ గారు చెప్పారు స్పష్టంగా, మీరు ప్రజాధనాన్ని మీ జీతాలుగా తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు అయినందుకు. అదేవిధంగా అసెంబ్లీ నడపడానికి బోలంత ఖర్చు అవుతుంది. దీంట్లో భాగంగా మీరు బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు అయితే మీరు జీతాలు తీసుకుంటున్నారు కనుక ఖచ్చితంగా అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే ఎలుగెత్తి చాటండి. మీ ప్రాంతంలో ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నది ఎందుకు? వారి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని అసెంబ్లీ వేదికగా గళవెత్తుతారనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అసెంబ్లీకి పంపారు. 11 మందే కావచ్చు, వాళ్ళని పంపించారు. ఆ 11 మంది వచ్చి మాట్లాడాలి కదా. జీతాలు అయితే తీసుకుంటారా? మీకు ప్రతిపక్ష హోదా ఇస్తాయని తీసుకుంటా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి దానికి ఓ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సీట్లు రావాలి. అవి రాలేదు. గతంలో మీరేమన్నారు? ఇవాళ ముఖ్యమంత్రి అయినటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఆ నెంబర్ లేదు కాబట్టి ఇవ్వననేటువంటి మాట మీరు చెప్పారు. ఇవాళ సిగ్గు లేకుండా బరితెగించి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని చెప్తే అది మీ యొక్క విద్యుత్కే వదిలేస్తున్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా అందుకే మిమ్మల్ని చేత్కరిస్తున్నారు. వారు అధికారంలోకి వచ్చేది లేదు, ఈ పెట్టుబడిదారులు చేసేది ఏమీ లేదు. ఎటు ఇవాళ మీకు ఖచ్చితంగా చెప్తున్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది ప్రైవేట్కి ఇచ్చేసేది కాదు. ఇక్కడ పబ్లిక్ ఉంది, ప్రైవేట్ ఉంది. అంటే కేవలం పూర్తి స్థాయిలో పబ్లిక్ మాత్రమే కాకుండా గవర్నమెంట్ మాత్రమే కాకుండా ప్రైవేట్ వారిని కూడా భాగస్వాములు చేసి ఎఫెక్టివ్గా వాటిని ఆ మెడికల్ కాలేజీలు నిర్మించడం. ఇవాళ మీరు చూడండి, వాళ్ళు పాలకొల్లో నిర్మించాం, మరో చోట నిర్మించాం, నంద్యాలలో పెట్టాం మెడికల్ కాలేజ్ అన్నారు. ఎక్కడైనా ఒక తట్టెడు మట్టి పోసారేమో అడగండి, ఒక ఇటుక పేర్చారేమో అడగండి. ఎక్కడా కూడా ఏమీ చేయకుండా మేము చాలా చేసేసామంటున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 22 మెడికల్ కాలేజీలు అత్యద్భుతంగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో 100% మేము మెడికల్ కాలేజీలు నిర్మిస్తాం, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం, పేద ప్రజలకు వైద్య విద్యను అందించడానికి కట్టుబడి ఉంటామని. దీని మీద మేధోమథనం జరుగుతుంది. ఎక్కడైతే అవాంఛనీయంగా ఉండేటువంటి సంఘటనలు ఉన్నాయో, లేకపోతే అశ్లీలమైనటువంటి విషయాలు ఉన్నాయో, లేకపోతే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నారో వాటన్నింటినీ కట్టేలు చేయడానికి వీలుగా ఒక ప్రత్యేక పాలసీ అవసరం అనేటువంటి భావన అందరిలోనూ ఉంది. దాని త్వరలోనే సమగ్ర స్వరూపం వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని పిలిపించారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈవీఎం వాడేటువంటి అంశం మన ఎలక్షన్ కమిషనర్ గారు నీలం సాహ్ని గారు అన్నారు, మోడర్న్ ఈవీఎంలతోటి లోకల్ బాడీస్ ఎలక్షన్లు కూడా కండక్ట్ చేస్తామని. అది ఎలక్షన్ కమిషన్ పరిధి కనుక వారు ఏం నిర్ణయిస్తారో తీసుకుంటాం. అంటే మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే బ్యాలెట్ పేపర్ మనం ఎన్నిక ఏదైనప్పటికీ కూడా ప్రజల యొక్క అభిష్టం మేరకు పరిపాలన చేస్తున్నాం కనుక ఈ కూటమికి పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. అది బ్యాలెట్టా లేకపోతే ఈవీఎం ఎలా జరిగినా కూడా ప్రజల స్పందన మాకు అనుకూలంగా ఉంటుందనే నమ్మకం మాకు ఉంది కనుక ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం. మన విజయవాడలో జిఎఫ్ఎస్సి ఆధారంలో ఒక పెద్ద వర్క్షాప్ ఆర్గనైజ్ చేసి ఇటువంటి మీట్ చేసి ఈరోజు ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన తిరుపతిలో మీట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, టూరిజం అనేది మనకు ఎకనామీకి చాలా ముఖ్యం. అందుకని ఈరోజు జిఎస్టీ గ్రోత్ అయితేనేది, అదేవిధంగా ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్. అందుకని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ అడుగుతున్నారు. ఒక డిపార్ట్మెంట్ ఎక్కడైతే మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉందో అది ఒక టూరిజం డిపార్ట్మెంట్. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకుని గవర్నర్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టూరిజంకి ప్రత్యేకంగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు, మీ అందరికీ తెలుసు. కాబట్టి లాస్ట్ డిసెంబర్లో మన కొత్త టూరిజం పాలసీ మనం తీసుకువచ్చాము, మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఈ టూరిజం పాలసీ ప్రకారంగా టూరిజంకి ఒక ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం, కొన్ని రాష్ట్రాల్లో ముందు ఇచ్చినారు, కానీ మన రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ స్టేటస్తో పాటు కొన్ని ఫీల్డ్స్కి, కొన్ని ఏరియాస్కి చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. రిప్రజెంటేషన్ గట్టిగా చేస్తారు, కానీ దీనికి ముఖ్యమైన అంశాలు ఇండస్ట్రీకి తీసుకువస్తాము. ముఖ్యంగా ఇది హోటల్స్ కానీ మనకు చాలా వస్తుంది. ఈరోజు స్టే గురించి మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇంత పెద్ద రాష్ట్రం ఉంది, కానీ మన దగ్గర క్లాసిఫైడ్
అంటే 3 స్టార్ అండ్ అబోవ్ రూమ్స్ ఎన్ని ఉన్నాయంటే 4300 మాత్రమే ఎంటైర్ స్టేట్. మొన్న వియత్నాం నుంచి టూర్ ఆపరేటర్స్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఆయన అడిగితే మీ రాష్ట్రంలో అన్ని రూమ్స్ అంటే మనం 4300 రూమ్స్ స్పెసిఫైడ్ ఉన్నాయి. మీకు మినిమం 10,000 రూమ్స్ ఉండాలి. ఈ రోజు మనం ఎన్ని ఉన్నాయంటే వీకెండ్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మన టూరిజం ఈ పాలసీలో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అది క్యాబినెట్ అప్రూవ్ అయిన తర్వాత మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. తిరుపతిలో అయితే హోమ్ స్టేకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మన అందరికీ తెలిసి జరిగింది. కాబట్టి ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏమంటే ఒకటి న్యూ ల్యాండ్ అలొకేషన్ పాలసీ కూడా మనం తీసుకువచ్చి కొత్త టూరిజం పాలసీ వచ్చిన తర్వాత టూరిజంకి కూడా మనకి ఇండస్ట్రీ స్టేటస్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా గడిచిన 14-15 నెలల్లో విపరీతమైనటువంటి ఎంక్వైరీస్, అదేవిధంగా రిక్వెస్ట్, డిమాండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ స్టార్టెడ్ కమింగ్ అప్, ఎస్పెషల్లీ ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్. చూస్తున్నట్టయితే ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ల్యాండ్ బ్యాంక్, ల్యాండ్ పూల్ని రెడీ చేస్తున్నాము. ఏ టైప్ ఆఫ్ హోటల్స్కి ఏ టైప్ ఆఫ్ ల్యాండ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ పెట్టాలి, కన్వెన్షన్ సెంటర్స్ ఎటువంటి ల్యాండ్ పెట్టాలి అనేది చాలా ల్యాండ్స్ కూడా గుర్తించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన తిరుపతి సిటీలో కూడా ఆవిరాల, నామినేడు, సెటిపల్లి అవుట్స్కర్ట్స్ ఉన్న ల్యాండ్స్లో కూడా చాలా గుర్తించడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, లెమన్ ట్రీ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. 3-4 months కోర్ట్ మ్యారేజ్ స్టార్ట్ అవుతుంది. అతి త్వరలోనే నెక్స్ట్ 2-3 weeks మనకి నోవోటల్ హోటల్ కూడా మేబీ ఫౌండేషన్. ఫ్లోటింగ్ పాపులేషన్ తిరుపతిలో వస్తున్నారు. యావరేజ్ విజిటర్స్ టు తిరుమల చూసుకుంటే 60,000 to 65,000 పర్ డే. ఇది ఒక కనెక్ట్లా పెట్టుకొని, సర్క్యూట్లా పెట్టుకుంటే ఖచ్చితంగా కూడా మనకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అదేవిధంగా స్టేట్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే కేవలం 18 to 19 hours మాత్రమే యావరేజ్గా ఎవరైనా తిరుపతి వచ్చిన వాళ్ళు స్టే చేస్తున్నారు, లెస్ దెన్ ఎ డే. సో మా ఆలోచన ఏమంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చిన సూచనలు ఏమంటే, మినిమం 2 days యావరేజ్ 2 nights తిరుపతిలో స్టే చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే స్పిరిచువల్ టూరిజం ఒక ఆప్షన్. అండ్ మనందరికీ తెలిసిందే సార్, తిరుపతి కూడా ఇక్కడ మ్యారేజ్ చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. రీట్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఎన్నో కలంకారీ శారీస్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇన్వెస్ట్ అలాంగ్ విత్ టూరిజం. ఎక్స్పీరియన్స్ టూరిజంలో వీ కెన్ టేక్ పీపుల్ దేర్. కేరళలో చాలా సక్సెస్ఫుల్ మోడల్స్ మాదామాల ఏరియాలో చేసినటువంటి ఇస్తున్నారు. అదేవిధంగా పుత్తూరు